వచ్చినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది మనం చేసుకునే బ్రెడ్ కేక్ ఏంటి అంటారా? మనం ఎప్పుడు కేక్స్ చేసుకోవాలంటే ఇలాంటి ఒక టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ ఆర్ ఈవినింగ్ స్నాక్ లేదా లైట్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ స్నాక్స్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం పాలలో చక్కెర కలిపి పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత ఎగ్ని బాగా విస్క్ చేసిన తర్వాత ఇందాక పాలు పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి నీట్గా విస్క్ చేయాలి. అయిపోయింది మన రెసిపీ అనుకోకండి. ఇంకొంచెం ఉంది. బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దీంట్లో అలా పూర్తిగా దాన్ని మునిగేదాకా తేలనిచ్చి తీసేసుకొని పెనం మీద ఆయిల్ బటర్ ఆర్ గీ మీ దగ్గర ఏముంటే దాన్ని వేసి టకా ఫ్రై చేసేసుకొని తింటే అలా ఉంటుంది. అలా అంటే ఎలా అనుకుంటున్నారు? మీరు టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఎలా ఉంటుందో. సో దట్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు లైపోమా అని ఉంటుంది, కొవ్వుగడ్డ. లైపోమా అంటే ఏంటి? కొవ్వుగడ్డ ఏంటంటే అది ఎలాంటి సమస్య లేదండి. కొవ్వుగడ్డలు వస్తే టెన్షన్ తీసుకోండి. కానీ అది కొవ్వుగడ్డ ఇంకేదన్నా అని ఖచ్చితంగా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. అది కొవ్వుగడ్డే అయితే ఏం ప్రాబ్లం లేదు. మీకు అది చూడటానికి ఏమన్నా అలా ఉంటుంది, దానివల్ల తీసుకోవాలంటే కూడా తీసేసుకొని మైనర్ సర్జరీ అనమాట, ఎక్సిషన్ అంటారు. దాన్ని తీసేసి దాన్ని నీట్గా చేసేస్తారు. బట్ స్టిల్ కొవ్వుగడ్డ ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అది ఉన్నా కూడా మీకు దానివల్ల వచ్చే సమస్య అయితే లేదు. కానీ అది కొవ్వుగడ్డ లేక ఇంకేదన్నా క్యాన్సరా అని చెప్పి తెలుసుకోవడానికి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళేసండి. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేసి అది కొవ్వుగడ్డ లైపోమా అన్నారంటే చాలా చిల్గా కూర్చోండి. ఈ కొవ్వుగడ్డ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను చాలామందిని చూశాను. ఈ లైపోమా అంటే కొవ్వుగడ్డ చాలా వరకు వస్తూ ఉంటుంది, చాలా భయపడిపోతూ ఉంటారు. ఆపరేషన్ అని ఏం పెద్ద ఆపరేషన్ కాదు, జస్ట్ ఒక మైనర్ ఆపరేషన్ అది తీసేస్తారు. సో దట్ టెన్షన్ అయితే తీసుకోకండి. అంతే. ఈ రోజుకి మన టాపిక్, మన బ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. చూద్దాము. బాగా విస్క్ చేసుకొని చూసారా మనకి ఆ ఫ్లఫీనెస్ అనేది తెలుస్తుంది. మన కేక్ లాగా టేస్ట్ చేసేసేయండి. ఖచ్చితంగా ట్రై చేసేసి మన కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేయాలి. అపెండిసైటిస్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అపెండిసైటిస్ అనేది మనకి 3 క్లాసికల్ ఫీచర్స్తో ప్రజెంట్ అవుతుంది. స్టమక్ పెయిన్ అనేది రైట్ సైడ్ వస్తుంది, అది కూడా కింద అంటే బొడ్డు పక్కన వస్తుంది అనమాట. ఫస్ట్ బొడ్డు చుట్టూ వస్తుంది, దానికి కొంచెం పైకి వెళ్తుంది. బొడ్డు చుట్టూ వచ్చి పైకి వెళ్తుంది. మీరు అందరూ పొట్ట నొప్పి వస్తే అది అపెండిసైటిస్ కాదు. ఈ నొప్పి అస్సలు భరించలేము. నెక్స్ట్ క్లాసిక్ సిమ్టమ్ ఫీవర్ ఉంటుంది. అపెండిసైటిస్ వస్తే ఫీవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వామిటింగ్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ 3 ఉంటేనే మీకు అపెండిసైటిస్ ఉన్నట్టు. నార్మల్ స్టమక్ పెయిన్ వస్తే మాత్రం అపెండిసైటిస్ కాదు. సివియర్ పెయిన్, ఫీవర్, తర్వాత వామిటింగ్స్ ఇలాంటివి ఏమైనా వస్తే ఫాస్ట్గా వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే అపెండిసైటిస్ అనేది చాలా ఎమర్జెన్సీ కండిషన్. అది తీసేసేయాలి. అది తీయలేదంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా అది పేలిపోయి మళ్ళీ పెరోటనైటిస్ అని ఒకటి వస్తుంది. అంటే కడుపంతా ఇన్ఫెక్షన్ వచ్చి దానికి మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడి మళ్ళీ తీస్తారు అపెండిసైటిస్. ఇంత ప్రొసీజర్ అవసరం లేకుండా అపెండిసైటిస్ ఆపరేషన్ ఇలాంటివి ఏమైనా వస్తే కూడా వెళ్ళి చూపించేసుకోండి. బాయ్.